ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో ఏపీలో జరుగుతున్న రాజకీయాల గురించి మాట్లాడదాం. నమస్తే సార్. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు తెలంగాణలో బాగా చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయమై ఏపీలో కూడా ఇప్పుడు అదే కలకలం రేగుతోంది. నారా లోకేష్ గారి ఫోన్ని ట్యాపింగ్ చేసి హ్యాకింగ్ చేశారని చెప్పి యాపిల్ సంస్థ స్వయంగా వెల్లడించి ఆయనకి హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై మీరేమంటారు? మహాలక్ష్మి గారు ఇంతకుముందు కూడా చెప్పాను, గతంలో పరిపాలించినటువంటి వాడు తెలంగాణలో దొంగ, అక్కడ పరిపాలిస్తున్న లంగా. ఈ లంగా దొంగ కలిసి వీడు చేసిన పని వాడు చేసిన పని వీడు ఇద్దరు చేశారు. ఈ ఫోన్ టైపింగ్ అనే దళిద్రం మొత్తం ఇరు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల పైన వాళ్ళు చేశారు. అదే కాకుండా ఇక్కడైతే ఈ సంతోషరావు అంటాడు సొంత భార్య ఫోన్ టైప్ చేసినట్టు బయటకు వస్తుంది. ఇప్పుడు సొంత భార్య ఫోన్ టైప్ చేయడం కాకుండా సినిమా యాక్టర్లు ఫోన్ టైపింగ్ చేయడము, వాళ్ళ వీడియోలు రికార్డ్ చేయడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అనేకమైనటువంటి వస్తుంది. ఒక రాజకీయ వ్యవస్థలో ఇలాంటి దళితులు ఉన్నట్టే రాజకీయ వ్యవస్థకి మచ్చేది. రాజకీయంలో కొనసాగుతూ అలాంటి దుర్మార్గులను రాజకీయ వ్యవస్థల నుంచి తరిమేయాలి. చిడపురుగులు వాళ్ళు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నవాళ్ళు ప్రజల్లో ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఇలా కీచకుడుగా మారితే ఖచ్చితంగా ప్రజలు వారిని తరిమేస్తారు. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్కి పట్టిన గతి అదే పట్టింది. బీఆర్ఎస్కి ఎవరు పలకరించిన నాదు లేకుండా పోయాడు. ఈరోజు లోకేష్ గారి ఫోన్ కూడా టైప్ చేశారంట, స్వయంగా యాపిల్ సంస్థనే చెప్పింది. సో ఇలాంటి ఫోన్ టైపింగ్ విషయాలు, ఈ ఫోన్ టైపింగ్ చేయడమే కాకుండా ఈ యొక్క ఎన్నికల సమయంలో ఈ పోలీసులు, కొంతమంది పోలీసులు కుక్కల్లాగా వ్యవహరించారు. బీఆర్ఎస్ పార్టీ కుక్కల్లాగా వ్యవహరించి ఆ పోలీస్ బండ్లలోనే, పోలీస్ వాహనాలలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అదేవిధంగా అక్కడ జరుగుతుంది. మేము అప్రమత్తమై మొత్తం బయటకు తీసినప్పుడు అక్కడ వాలంటీర్లను వాడుకొని ఈ స్విగ్గీ జొమాటోల ద్వారా, స్వీట్ బాక్స్ ద్వారా అక్కడ డబ్బులు పంపిణీ చేస్తున్నాం. ఇదంతా ఈ లంగా దొంగ చేసి ఆడుతున్నటువంటి నాటకం. ఈ నాటకం ఇక్కడ తెలంగాణ ఎన్నికల రోజు నాటకం ఆడారు కదా. తెలంగాణ ఎన్నికల రోజు అక్కడ నాగార్జున సాగర్ పైన వాడు అక్కడి నుంచి కబ్జా చేస్తున్నాడు, వీడు ఇక్కడ నుంచి కబ్జా చేస్తున్నాడు. తెలంగాణ పోలీసులు పోయి ఆంధ్ర పోలీసు మీద దాడి చేయడం, ఆంధ్ర పోలీసు పోయి తెలంగాణ పోలీసు మీద దాడి చేయడం, కేంద్ర బలగాలు వచ్చి అది బ్యారికేడ్ చేయడం. అంటే దీనికి రెండు పిల్లులు కొట్టాడకుండా కోత వచ్చే విధంగా చేస్తుంది. ఆ విధంగా అయింది కథ. ఈ దొంగలు కలిసి తెలుగు ప్రజలని పిచ్చోళ్ళు చేయాలనుకున్నారు. తెలుగు ప్రజల్లో, తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం చైతన్యం వచ్చింది. ఆ ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు లంగా కూడా దొంగ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఆల్రెడీ దొంగని ఇంటికి పంపించారు, మంచం మీద ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఆ లంగ పని ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఒక నెల లోపల ఆ లంగ పని కూడా తేలిపోతుంది. ఈ వాలంటీర్ల ముసుగులో ఏ విధంగా గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశాడో ప్రజలు ఈరోజు దాని మీద బుద్ధి చెప్పబోతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తారు. అతని ఇంటి నుంచి జైలుకు పంపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తీసుకుంటుంది.